హే గాయ్స్, దిస్ ఈజ్ ప్రవళిక. సో ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. అండ్ ఒక సర్ప్రైజ్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియాలంటే బ్లాగ్ మొత్తం చూడాలి. ఈలోపు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వచ్చేసినాం గాయ్స్. సర్ప్రైజ్ అన్న కదా, ఇదే. ఈరోజు మా అక్క బర్త్డే ఉంది. సో రిసార్ట్కి వచ్చినాం. చూద్దాం ఏం చేస్తాం ఈరోజు అని. అక్క వాళ్ళు మంచిగా చికెన్ కబాబ్స్ చేస్తుంటే నేనేమో చూస్తూ వీడియోస్ తీస్తూ ఉన్నా. కానీ టేస్ట్ మాత్రం హైలైట్ ఉండే గాయస్. ఏ మాటకు ఆ మాట, మా అక్క మాత్రం కుకింగ్ మస్తు చేస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయినాం. చూడండి ఒక్కొక్కరు ఏం చేస్తారో చూపిస్తాగండి. చూడండి, ఇది ఫోటో సెషన్. మనం ఏడికి వచ్చిన ఫొటోస్ మ్యాండేటరీ. సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఒక మూన్ ఉంది చూడండి, ఇంకొక మూన్ వస్తుంది. మన డప్పు మనమే కొట్టుకోవాలి గాయస్. అందుకే కొంచెం షో చేస్తున్నా, కానీ పట్టించుకోకండి. సేపు అట్లా సెల్ఫ్ లవ్ గాయస్. మళ్ళా అరే 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 గుండె జారి గల్లంత అయ్యింది నీ సొగసే. ఇప్పుడు కపుల్స్ చెప్పిన కదా గైస్, ఫోటోషూట్ మ్యాండేటరీ. అంటే అక్కడికి పోయినందుకు ఫొటోస్ కావాలనుకోండి పక్క, కానీ కొంచెం ఎక్కువ దిగుతాం మేము అంతే. బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది గైస్. హ్యాపీ బర్త్డే. ధ్రువి, మీరు నా షో చూసి స్విమ్మింగ్ మస్తు చేస్తా అనుకుంటారు గైస్, కానీ ఓకే మేనేజబుల్ అంతే. ఏమైందంటే అక్కడ ఫస్ట్ కొంచెమే ఉన్న వాటర్ దగ్గర వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్తే చాలా వాటర్ వచ్చినాయి, మునిగిపోయినా. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ అయింది, ఇప్పుడే లేచిన. పోయింది వాయిస్ అంత, వెళ్ళింది, ఎనర్జీ లేదు. చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంది ఏంది అని. మ్యాంగోస్, వీళ్ళు చూడండి ఇక్కడ ఆడుకుంటున్నారు. చిన్నప్పుడే బాగుంటుండే కదా గాయస్, ఏం స్ట్రెస్ లేకుండా ఇట్లా ఆడుకోవచ్చు మంచిగా. గాయస్ మనం ఎంత లేజీ తెలుసా. అందరూ లేచి మార్నింగ్ టిఫిన్ చేస్తుంటే నేను ఇప్పుడు లేచి వచ్చి మీకు ఇవన్నీ చూపిస్తున్నాం. సరే లేచినాం, బ్రష్ చేసి తినొచ్చు కదా, లేదు. ఎందుకు గాయస్ ఇట్లా, కొంచెం మారాలి. ఇంకా మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలి అంటే, ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం ఇట్లానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ కాండి. నెక్స్ట్ వ్లాగ్ నుంచి రెచ్చిపోదాం, ఏమంటారు? ఇదంతా ప్లే ఏరియా అన్నమాట. అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. మార్నింగ్ మా చెల్లె వాళ్ళు చెప్పినారు లోటస్ ఉంది ఎక్కడ అని. చూసొద్దాం ఎక్కడ ఉందో. గాయస్ కానీ పక్క రావాలి గాయస్ అందరూ. ఇట్లా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళతోటి ఎంజాయ్ చేస్తారు, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. లోటస్ ఎక్కడుంది విహాన్? లోటస్ ఎక్కడుంది? లేవా? ఎందుకు లేవు? ఇక్కడ లొకేషన్ బాగుంది గాయస్, ఏదో వెల్ టైప్ ఉంది. వీళ్ళు చూడండి ఆగరు, ఉరుకుడే లగెత్తరు. గాయస్ లోటస్ గాయస్ సక్సెస్ఫుల్లీ కనిపించింది, ఎంత బాగుందో చూడండి. ఇంకా లోటస్ చూసాక కొద్దిసేపు కన్నా వాళ్ళతో ఆడుకొని నేను కూడా బ్రష్ చేయడానికి వెళ్ళిపోయా. ఇప్పుడే స్విమ్మింగ్ అయిపోయింది గాయస్. అందులో ఉన్నప్పుడు ఏమనిపించలే, బయటికి వచ్చినాక చలి పెడుతుంది చూడండి. ఎవరు అనుకోకండి, ఎవరు కళ్ళు కనపడట్లేదు అనుకుంటున్నారా? నేనే
చూడండి అట్లా చేయాలి స్విమ్మింగ్. నేర్చుకోండి మీరు, అక్కడ చూసి నేర్చుకోండి. ట్యూబ్ వేసుకోండి, చేయాలి స్విమ్మింగ్, అంతేగా. ఇక నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. రెడీ కావాలి, రెడీ అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్లాగ్. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోతున్నాం. చూపిస్తాం. ఏం చూపిస్తాం? అదే వీడియో. సో గాయ్స్ రెడీ అయిపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామన్నారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే టెంపుల్కి వచ్చినాం గాయ్స్. గోవిందా గోవిందా. తింటారా గాయ్స్? ఇప్పుడే ఇంటికి వచ్చినాం గాయ్స్. ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో ఇప్పటికీగా ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.